హాయిగా రోజులు సాగిపోతున్నాయి. ధరించి మీరు త్వరగా ఆపరేషన్ మొదలుపెట్టండి లేకుండా మా పొడి కాడ దక్కమని మీరే నీకు డబ్బు కట్టమన్నాను కదా, కట్టావా? నువ్వు ఆ డబ్బు కట్టకపోతే ఆపరేషన్ జరగదు. నేనేం చేశాను? నువ్వు డబ్బు కట్టలేదు, నేను ఆపరేషన్ చేయలేదు. నువ్వేమో 1,00,000 రూపాయలు కట్టినంత వరకు ఆ డెడ్ బాడీని ఇవ్వద్దు. ఓకే సార్. 3 లక్షలు కిడ్నీ ప్రాబ్లం అయి ఉంటుంది. 3 లక్షలు కడితే ఆపరేషన్ చేస్తాం. 3 లక్షలా? మరి ఆరోగ్యం బాగుండాలంటే 3 లక్షలు కట్టాలి, తప్పదు. సెలవయ్యా అన్నారు. అన్ని టెస్టులు చేశాను. దాని పెద్దవాళ్ళని కొంతమంది ఫోన్ చేస్తాను, తగ్గిపోతుంది. కొంతమంది డబ్బు పెట్టేవారంటారు. నమస్తే మేడం. నమస్తే. నిన్న మా ఆవిడ వచ్చి విడాకులు వద్దంటే రద్దు చేస్తానన్నారట. విడాకులు రద్దు చేస్తాను, నేను పెట్టుకుంటాను. సరే, నీవు ఇంతగా బ్రతులు ఆడుతున్నావు కాబట్టి 1,00,000 రూపాయలతో సరిపడుతున్నా. నువ్వు త్వరగా డబ్బులు కట్టు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. బీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. నిజం దగ్గర విడాకులు ఇప్పిస్తామని 1,00,000 రూపాయలు తీసుకున్నారు. ఇందులో ఎవరికి న్యాయం చేస్తారు మేడం? ఏముంది, మీ ఆయన దగ్గర విడాకులు ఇవ్వడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి నిరూపించి ఎవరైతే 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తారో వాళ్ళకే న్యాయం చేస్తాం. అయినా ఈ రోజుల్లో డబ్బే కదా ముఖ్యం. జరుగుతుంది సార్, కానీ తక్కువ రకం సిమెంట్ అయిపోవడం, ఎక్కువ రిస్క్ అయిపోవడం, తర్వాత ఏంటయ్యా నీ చెప్పిన పని ఎంతవరకు వచ్చిందా? అంతా క్రమంగా జరుగుతుంది సార్, కానీ తక్కువ రకం సిమెంట్ అయిపోవడము, ఎక్కువ రిస్క్ అయిపోవడం, తర్వాత ఏదైనా సమస్య వస్తుందని భయంగా ఉంది సార్. ఏం పర్వాలేదు, ఇలా చేయకపోతే మన డబ్బు ఎలా సంపాదిస్తున్నాను చెప్పు. ఎందులో సగం నీకు ఇస్తాను. ఓకే సార్. నమస్తే. ఈసారి ఎలక్షన్లో మనమే కావాలి. ఓకే సార్. అవసరమైతే ప్రజలకు డబ్బు పిలిచి ఓట్లు వేయించు. మరీ అవసరమైతే మన వాళ్ళకి దొంగ ఓట్లు కూడా వేయించు. చాలా జాగ్రత్త అమ్మా. ఈసారి మనమే గెలుస్తాం. ఎలా అండి? ఏంటంటే వాళ్ళ చుట్టూ ఈ బాంబులు పెట్టానులే, ఈ బాడీ వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఈసారి మనమే గెలుస్తాం. నమస్కారం, నా పేరు భవాని. ఈనాటి ముఖ్యాంశాలు. హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ రఘురామ్ ఒక రోగికి సరైన టెస్టులు చేయకుండాను కిడ్నీలు 2 పాడయ్యావని 3 లక్షల రూపాయలు కడితే ఆపరేషన్ చేస్తానని ఖచ్చితంగా చెప్పారు. అదేవిధంగా కోల్కతా నగరానికి సంబంధించిన డాక్టర్ శ్రీనివాసరావు తమ హాస్పిటల్లో ఒక డెడ్ బాడీకి సంబంధించిన కుటుంబీకులకు 2 లక్షలు కడితే గానీ డెడ్ బాడీని మీకు ఇచ్చేది లేదని ఖండించారు. రాజమండ్రిలో ఉన్న ప్రైవేట్ పోలీస్ స్టేషన్లోని ఒక గజదొంగతో ఆయా సంబంధిత కార్యాలయ అధికారి చేతులు కలిపి దొంగతనాలను ప్రోత్సహిస్తున్నారని ప్రధానాంశం. గుజరాత్ లో నివసిస్తున్న ఒక మహిళపై అన్యాయంగా నిందలు వేసి తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించి కోర్టు వారు తన భర్తతో విడాకులు ఇచ్చివేశారు. దీని ఫలితంగా ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించింది. రాష్ట్రంలో 6వ నెంబర్ గట్టెలు కూలిపోయి వందలాది ప్రజలు మరణించినట్లుగా సమాచారం తెలిసింది. అయ్యో, నా బిడ్డలు ఎంత మూర్ఖులైనారు. వారి అన్యాయాలతో నన్ను శోక సముద్రంలో ముంచినారు. నేను శోధించినట్లయితే వారు అనేక కష్టాలకు గురి అవుతారు. కానీ ఈ శోకాన్ని దాచుకునేది ఎట్లా? నెల్లూరులో వచ్చిన వరదల ప్రభావంగా 3,000 మందికి పైగా వ్యక్తులు మరణించారు. ఢిల్లీలో భూకంపం వచ్చి 8,000 మంది చనిపోయారు. బంగాళాఖాతంలో సునామీ వచ్చి తీర ప్రాంతాల ప్రజలు మరణించినట్లు విచారణ. తిరుపతిలోని ఎండదాటిని తట్టుకోలేక 40 మంది చనిపోయారు. ట్రైన్ పట్టాలు అదుపు తప్పి బోల్తా కొట్టి 400 మంది దుర్మరణం. ఏ నెంబర్ 34 విమానం కూలి 120 మంది ప్రయాణికులు దుర్మరణం. లేదు చాచా, మన బిడ్డలు పూర్తిగా అన్యాయంలో మునిగిపోయి ఉన్నారు. ఇప్పటి వరకు మన బిడ్డల హృదయాల్లో అహింస దుర్మార్గం ఈ రోజుల్లో మనం విజయం అవుతుంది. అవును బాబు, ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి అనేదే లేదు.
ఏంట్రా ఎప్పుడు దేశభక్తేనా? కాలేజీ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలరా. ఎంజాయ్ అంటే ఓన్లీ కాలేజ్ లైఫ్ కాదురా, రియల్ లైఫ్. మన నిజ జీవితంలో సంతోషం అనేది ఉండాలి. ఈ దేశభక్తితో ఏం చేయగలం? క్రిస్తవ నాస్తి దుర్పెట్టి అసలు మీరు మనుషులేనా, భారతీయులేనా? కన్న ఒడిలో కూర్చున్న కన్న కడుపుని తన మూర్ఖులురా మీరు. దేశ శాంతి కోసం ప్రాణాలు అర్పించి అమరులు పుట్టిన దేశంరా ఇది. విదేశీయులు మన దేశాన్ని కొల్లగొట్టినప్పుడు వారిని తరిమి కొట్టిన మహానీయులు పుట్టిన దేశంరా ఇది. ఇట్లాంటి దేశంలో మీరు ఎలా పుట్టారా? భరతమాత కన్నా బిడ్డలం మనం. అట్లాంటి భరతమాత ప్రేమించి ఆడుకుంటున్నారు కదరా. ఏమంత మూర్ఖులం కాదు. నీ మనసులోని బాధ నాకు బాగా అర్థమైంది. అర్థమైతే సరిపోదు, అందుకు తగిన విధంగా నడుచుకోవాలి. మన ఝాన్సీ లక్ష్మీబాయిని, అల్లూరు సీతారాములను చూసి ధైర్యం అంటే నేర్చుకోవాలి. ధర్మాన్ని పాటించడం సుభాష్ చంద్రబోస్ను చూసి నేర్చుకోవాలి. సత్యం, అహింస, న్యాయమూర్తి మహాత్మా గాంధీజీని, నెహ్రూని చూసి నేర్చుకోవాలి. ఐకమత్యం అంటే స్వాతంత్ర సమరయోధులను చూసి నేర్చుకోవాలి. ధర్మం, సత్యం, న్యాయం వంటి లక్షణాలు కలిగి ఉండి ధైర్యంతో ముందుకు సాగేవాడే విజయం. అప్పుడే అసలైన సంతోషం. రండి చేయి కలుపుదాం, అన్యాయాన్ని చేద్దాం, ప్రపంచాన్ని మారుద్దాం. వందే మాతరం, వందే మాతరం.